अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नृणात्मजं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం క్రితం భాగంలో శ్రీరాముడి యొక్క కళ్యాణ గుణాలలో ఒకటి సౌశీల్యం అనే గుణాన్ని అనుభవించాం. అనంతమైన కళ్యాణ గుణములు అవన్నీ కూడా ప్రకాశించాలి అంటే సౌశీల్యం, సౌలభ్యం ఇవి చాలా ముఖ్యం. వాత్సల్యం కూడా. మిగతా గుణాలన్నీ వీటి ద్వారానే ప్రకాశిస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక పని మనకు కావాలి అంటే ఆయన గొప్పవాడై ఉండాలి, చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి, కృప కలిగిన వాడై ఉండాలి, అలాగే మనకు అందుబాటులో కూడా ఉండాలి కదండి. అప్పుడే మనకు ఆయన ద్వారా పనులు అవుతాయి. భగవంతుడు వాత్సల్య పరిపూర్ణుడు. వత్స అంటే ఆవు దూడ అని అర్థం. ఎలాగైతే ఒక ఆవు దూడను ప్రసవించిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ దూడ మీద మావి అని ఒక జిగట లాంటి పదార్థం ఉంటుంది. అది చూసి అసహించుకోదావు. అసహించుకోకుండా దాన్ని మొత్తం నాకి శుభ్రం చేస్తూ దగ్గర తీస్తుంటాం. అంటే దోషాన్ని కూడా గుణంగా భావించటమే అది వాత్సల్యం. శ్రీరాముణ్ణి రిపూణామపి వత్సలః అంటారు. అంటే శత్రువులపైన కూడా వాత్సల్యం చూపించేటువంటి కరుణామూర్తి శ్రీరామచంద్రమూర్తి. అనేక చోట్ల మనకు కనపడుతుందండి. ముఖ్యంగా యుద్ధకాండలో ఘోరమైన యుద్ధం నడుస్తుంది శ్రీరాముడికి రావణాసురుడికి. ఒక సమయంలో వాడు కిరీటం పడిపోతుంది, వాడి రథం పడిపోతుంది, వాడు కింద పడిపోతాడు. భార్యను అపహరించేటువంటి దుర్మార్గుడు కళ్ళ ఎదురుగా ఉండగా బాణ పరంపరతోని సంహరించాల్సి ఉండగా శ్రీరాముడు ఆ పని చేయలేదు. దగ్గరికి వెళ్ళి, ఓ రావణ, అలసిపోయినట్టుగా ఉన్నావు, కాస్త వెళ్ళు, అంతఃపురానికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపటి రోజున యుద్ధానికి రా అన్నాడు. ఎందుకండి ఇంత కరుణ? అంటే సంహరించడం శ్రీరాముడి యొక్క ఉద్దేశం కాదు, సంస్కరించటం. ఏమో రావణాసుడి మనసు మారుతుందేమో, మరుసటి రోజు వచ్చి రామా క్షమించు, నేను నీ వాడని అంటాడేమో, వదిలేద్దాం, ఎందుకు సంహరించడం అనుకున్నాడు. కానీ వాడు మహా అహంకార స్వభావి. ఏమంటాడు తెలుసా వాడు? ఒకవేళ యుద్ధంలో నా శిరస్సు ఛేదమైనా సరే నేను వెనక్కే పడతాను కానీ ముందుకు మాత్రం పడను అంటాడు. ఎందుకు? ముందు పడితే శత్రువు యొక్క కాళ్ళ మీద పడ్డట్టుగా అవుతుంది, వెనక్కే పడతాను. అంతటి అహంకారం. చూడండి, శత్రువు మీద కూడా వాత్సల్యాన్ని చూపించేటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. ఇలాంటి అనేకమైన కళ్యాణ గుణములు కలవాడు శ్రీరామచంద్రుడు. ఈ రోజున మనం ఒక రసోక్తిని అనుభవిద్దాం. రసోక్తి, రసం అంటే ఏంటి అంటే దేంట్లో మనం మునిగిపోతామో. ఇప్పుడు మనందరికి అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ అండి. గులాబ్ జామున్ చేసినప్పుడు ఆ షుగర్ సిరప్లో వేస్తారు జామున్స్ని. అప్పుడు దాన్ని బాగా తీసుకొని ఆ రసాన్ని తనలోకి నింపుకుంటుంది. దాన్ని మనం తిన్నప్పుడు ఒక మాధుర్యం కదా. అలాంటి కొన్ని రసోక్తులు చాలా ఉన్నాయి, కొన్ని కదా చాలా ఉన్నాయి. ప్రియవాత్సాన్ని పెళ్ళయ్య అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక మహా ఆచార్యుడు, చాలా గొప్పవాడు. వారు తనిశ్లోకి రామాయణం అని శ్రీరామాయణంలోని కొన్ని శ్లోకాలను తీసుకొని వాల్మీకి యొక్క హృదయం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా కొంత వ్యాఖ్యానాన్ని రాశారు. ఎలాబొరేటెడ్ కమెంటరీ అన్నమాట, వ్యాఖ్యానం. అందులో ఒక శ్లోకాన్ని మనం అనుభవిద్దాం. ఏ శ్లోకము అంటే అహం వేద్మి మహాత్మానం అనే శ్లోకం. దీని యొక్క అవతారిక ఏంటో చూద్దాం. పుత్రకామేష్టి జరిగిన తర్వాత పుత్ర సంతానం
కలుగుతుంది. అనేక విద్యలు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఎవరు? శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇలా వీళ్ళంతా పెద్దవుతున్న సమయంలో ఒకనాడు సభలో దశరథ చక్రవర్తి వీళ్లకు వివాహం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అథ రాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మ సోపాధ్యాయస్స బాంధవః. అందరితో కూడి వీరి యొక్క వివాహం గురించి ఆలోచన మొదలుపెట్టాడు. కరెక్ట్గా అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి దశరథ చక్రవర్తి యొక్క దర్శనం కోసం వచ్చాడు. దాన్ని వివరిస్తున్నారు మహర్షి ఇక్కడ. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మహాముని అయినటువంటి విశ్వామిత్ర మహర్షి అక్కడికి విచ్చేసను. వెంటనే రాజభటులు త్వరగా వచ్చి రాజా విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని చెప్తారు. వెంటనే దశరథ చక్రవర్తి పురోహితులతో పాటుగా వెళ్ళి వారిని రిసీవ్ చేసుకుంటారు, ఆహ్వానిస్తారు. అలా విశ్వామిత్ర మహర్షిని తగు ఆసనం పైన కూర్చోబెట్టి, ఎప్పుడైనా పెద్దలు, ఆచార్యులు, గురువులు వచ్చినప్పుడు మనం కూర్చున్న ఆసనం కన్నా వారిని కూర్చోబెట్టే ఆసనం కొద్దిగా ఎత్తుగా ఉండాలి. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం కదా. వెంకటాచలం తిరుమలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాక్షాత్తు ఆచార స్థానంలో ఉన్నవాళ్ళు భగవద్ రామానుజులు. కాబట్టి ఈశాన్య దిక్కులో కొద్దిగా ఎత్తు మీద భాష్యకార సన్నిధి అని ఉంటుంది. భాష్యకారులు అంటే రామానుజులే. అలా కూర్చోబెడతారు, అర్ఘ్యపాద్యాదులు ఇస్తారు. అంటే వారికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు. అలాగే సపరలు చేసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అనేక ప్రశ్నలు అడుగుతారు. రాజా కుశలమేనా? నీ భాండాగారం సమృద్ధిగా ఉందా? నీ మంత్రులు సరిగా ఉన్నారా? ఇవన్నీ కుశల ప్రశ్నలు వేసిన తర్వాత దశరథ చక్రవర్తి అంటాడు, స్వామి మీ రాకతోని మా భవనం అంతా పావనం అయిపోయింది. ఆరణ్యంలో ఉండాల్సిన మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం కావాలో చెప్పండి మహర్షి, మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను అని దశరథ చక్రవర్తి అంటాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక మాట చెప్తాడు. ఏం లేదయ్యా, నేను సిద్ధాశ్రమంలో ఒక యాగాన్ని తలపెట్టాను. కానీ అది అటవీ ప్రాంతం అవటం వల్ల దుర్మార్గులైనటువంటి రాక్షసులు ఆ యాగానికి విఘాతాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి నేను ఆ యాగ సంరక్షణ కోసం వచ్చాను అనగానే వెంటనే దశరథ చక్రవర్తి, చెప్పండి స్వామి, ఎంతమంది సైన్యం కావాలి మీకు? మంత్రులు పంపించమంటారా? సైన్యాన్ని పంపించమంటారా? లేదా నేనే స్వయంగా వచ్చి మీ దగ్గర ఉండమంటారా? అంటే అవన్నీ కాదయ్యా, అవన్నీ కాదు, నీ కుమారుణ్ణి పంపు, ఆ విషయం అనడానికి నేను వచ్చాను అంటాడు కదా. కాకపక్ష ధరం శూరం జ్యేష్ఠం మే ధాతుమర్హసి. కాకపక్షం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక హెయిర్ స్టైల్, చక్కటి నల్లటి కురులు, అలా కొద్దిగా కురులు ఇలా చక్కిళ్ళపై నుంచి ముందుకు వస్తే దాన్ని కాకపక్షం అంటారు. నలుగురికి అట్లాగే ఉంటుంది. మరి ఎవరిని అడుగుతున్నాడు? జ్యేష్ఠమ్మే, నీ పెద్ద కుమారుణ్ణి ఇవ్వయ్యా అంటాడు. అంటే వెంటనే కంగారు పడిపోతాడు దశరథ చక్రవర్తి. చిన్నపిల్లవాడు రాముడు, పాలుగారే చెక్కిళ్ళు గలవాడు, మరి రాక్షసులేమో క్రూరులు, మరి యాగ సంరక్షణ కోసం రాముని అడుగుతారేంటి? చిన్నపిల్లవాడండి అంటాడు. అంటే పుత్రభావంతో, అంటే పుత్రుడు అన్న ప్రేమతోని నువ్వు చూస్తున్నావే తప్ప రాముడు ఎవరో నీకు సరిగ్గా తెలియదయ్యా అని అప్పుడు ఈ మాట అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఏంటది? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. ఓ చక్రవర్తి, రాముడి గురించి నీకు తెలియదయా? నాకు తెలుసు. అహం వేద్మి, నాకు తెలుసు. ఈయన మహాత్ముడు, గొప్పవాడు, సత్యమైన పరాక్రమం కలవాడు. నాకు మాత్రమే కాదయ్యా, అగో నీ సభలో ఉన్నారే ఇక్ష్వాకు వంశ కుల గురువు వశిష్ఠుడు, కావాలంటే ఆయన అడుగు, ఆయనకు కూడా తెలుసు. అంత మాత్రం కాదు, నీ సభలో ఎంతోమంది ఋషులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు అన్నారు. ఇక్కడ పెద్ద వ్యాఖ్యానం, వివరణ మనకు వాల్మీకి మహర్షి రామాయణంలో కనపడదు. కానీ ఈ మాట ఎందుకు అన్నాడు విశ్వామిత్ర మహర్షి? అహం వేద్మి, నాకు తెలుసు. నాకు తెలుసు అంటే అర్థం ఏంటండి? నీకు తెలియదు అని అర్థం. ఇక్కడ
మహర్షి యొక్క హృదయాన్ని ఆవిష్కరించుకున్నటువంటి పెరియవాచ్యాన్ పిళ్ళై అనే మహా ఆచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారండి. ఇక్కడ ఏం చెప్పారు అంటే, దశరథ చక్రవర్తి ఒక్కసారి ఇలా చూసినట్టుగా భావించారు. ఏమయ్యా, నా కొడుకు గురించి నాకు తెలియదా? కన్నది నేను, పుట్టినప్పటి నుంచి రోజు చూస్తున్నాను. అటువంటి పిల్లవాడి గురించి నాకు తెలియదు అని చెప్తున్నావే, నీకు తెలుసు అంటున్నావే, ఏంటి నాకు తెలియంది, ఏమిటి మీకు తెలిసినది అన్నట్టుగా దశరథుడి యొక్క భావాన్ని పురస్కరించుకొని వ్యాఖ్యానం. చూడండి, ఒక భార్యాభర్త ఉన్నారండి ఒక వీధిలో. ఆ వెనకాల వీధిలో ఒక స్త్రీ వచ్చి ఈమెతో ఉంటుంది, ఏమమ్మా నీ భర్త గురించి నాకు బాగా తెలిసి ఉన్నది అనుకోండి, ఊరుకుంటుందా అండి? చీపిడి తిరిగేసి వీధంతా తరిమి కొడుతుంది కదా, ఎవరైనా ఊరుకుంటారా? అట్లాగే నా కొడుకు గురించి నాకు తెలియదు అంటున్నావు, నీ తెలుసు అంటున్నావు. కించిత్ కోపంలాగా వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, ఏమిటి ఈ మాట, ఎందుకు అన్నాడు ఈ మాట అంటే అద్భుతంగా వివరిస్తున్నారు. నేను అహం వేద్మి, నేను ఎరుగుదును. ఏమని? రాముణ్ణి సత్యమైన పరాక్రమం కలిగిన వాడు. ఏమిటి విశ్వామిత్ర మహర్షి గొప్పతనం? ఈయనకున్నది ఏమిటి, ఆయనకు తెలియనిది ఏమిటి అంటే, విశ్వామిత్ర మహర్షి ఎంతోమంది గొప్ప విద్వాంసులని ఆచార్యులను సేవించాడు. అంటే వారికి సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి వాడు. త్రికాల వీధి జరుగుతుంది, జరిగినది, జరగబోయేది అన్నీ తెలిసినవాడు. కాబట్టి నాకు తెలిసే ఆ రాముడు ఎవరో. పుత్రవాత్సల్యంతో నువ్వు నీ కుమారుడు అనుకుంటున్నావు, కానీ నాకు తెలుసు. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే. వేదము ద్వారా తెలుసుకోదగినటువంటి పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణుడు ఇగో శ్రీరాముడు రూపంలో అవతరించాడు అని నాకు తెలుసు. ఒక కారణం. పుత్రుడు అన్న ఒక వ్యామోహంతో నీకు తెలియదు. ఇది ఇంకొకటి, ఎప్పుడు చేతిలో దర్భలు పట్టుకొని ఉండేవాళ్ళం మేము, ఎప్పుడు ధ్యానంలో తపస్సులో ఉండేవాళ్ళం నేను. కాబట్టి నాకు తెలుసయ్యా, నీకు తెలియదు. నీకు కిరీటం ఉంది, నాకు కిరీటం ఉంది. నాకున్న కిరీటము ఏమిటది? తల అంతా కూడా అంటే వెంట్రుకలన్నీ పెరిగిపోయి ఒక జడల్లాగా కట్టినటువంటి ఒక కిరీటం. దేనివల్ల వచ్చింది? ఎప్పుడూ తపస్సు చేయడం వల్ల ఒక కిరీటం. నీకున్న కిరీటం భోగాల్ని అనుభవించడం కోసం వచ్చింది, అది నీ కిరీటం. నువ్వు పుత్రకామేష్టి చేశావు, నేను మోక్షకామేష్టి చేశాను. మోక్షాన్ని కోరుకునేవాడిని నేను, ఆ యజ్ఞయాగాదులు చేశాను. కాబట్టి రాముడెవరో నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు చక్రవర్తి కాబట్టి సింహాసనం మీద కూర్చొని భోగాల్ని అనుభవించేవాడు కాబట్టి నీకు తెలియదు. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. అహం వేద్మి అని ఒక్క మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. మహాత్మానం, మహా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. సత్య పరాక్రమం, సత్యమైన పరాక్రమం. ఇదేంటండి సత్యమైన పరాక్రమం, అసత్యమైన పరాక్రమం అని రెండు ఉంటాయా? దీని అర్థం ఏంటంటే, ఏదో తెచ్చి పెట్టుకున్న గుణం కాదండి. భగవంతుడికి ప్రాకృతంగానే సహజంగానే అన్ని గుణములు ఆయన్ని చేరి ఉంటాయి. కాబట్టి సత్యమైన పరాక్రమం కలిగిన వాడు. మనమంటే ఏదో ప్రయత్నం చేసి తెచ్చుకునేవి మన గుణాలు, కానీ అలా కాదు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండే గుణాలు శ్రీరాముడివి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇంత మాత్రం కాదు, అందరికన్నా గొప్పవాడు, గొప్ప తేజస్సు కలవాడు. వేదం ఏం చెప్పిందండి? నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. ఈయనకన్నా సమానమైన వాడు కానీ, ఈయనకన్నా గొప్పవాడు కానీ ఎవరు లేడో వాడే పరుడు, వాడే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే రాముడి రూపంలో వచ్చాడు. ఇది నాకు తెలుసయ్యా, కానీ పుత్రుడు అన్న వ్యామోహంతో నువ్వు తెలియలేకుండా ఉన్నావు అని అన్నాడు. అంత మాత్రం కాదు, ఒక్క నా మాటే నమ్మాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కావాలంటే మీ యొక్క కులగురువు ఉన్నాడే వశిష్ఠుడు, ఆయన అడుగు అన్నాడు. ఎందుకు? వీళ్ళిద్దరికి ఇంతకుముందు ఒక సిచ్యువేషన్లో కొంత యుద్ధం నడుస్తుంది, వశిష్ఠుడికి అలాగే విశ్వామిత్రుడికి. ఈయన ఎస్ అంటే ఆయన నో అంటాడు, ఆయన నో అంటే ఈయన ఎస్ అంటాడు. ఇప్పుడు ఈ విషయం కావాలంటే నువ్వు వశిష్ఠుడిని అడగవయ్యా, మీ కులగురువు. ఇక్కడ ఈ విషయంలో వశిష్ఠుడు కాదు అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన బ్రహ్మర్షి, మహానుభావుడు. కాబట్టి వశిష్ఠుడిని అడుగు. అంత మాత్రం కాదు, నీ సభలో కొలువు తీరినటువంటి ఎంతోమంది ఋషులు ఉన్నారు. మంత్రద్రష్ట ఋషి,
అని పేరు. అంటే మంత్రాలని దర్శించుకున్నటువంటి వారు. మునులు మననశీల, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారు. ఋషులకు ఆప్తులు అని పేరు. సాధారణంగా ఆప్తులు అంటే మనకేమర్థమవుతుంది? మన బంధువులు అనుకుంటాం. మనకి ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే సహాయం చేస్తే ఆప్తులు, సహాయం చేయకపోతే ఆప్తులు కాదు. మనం చెప్పిన మాట వాళ్ళు, వాళ్ళు చెప్పిన మాట మనం వినేంతవరకే వాళ్ళు మనకు ఆప్తులు, మనం వాళ్ళకి ఆప్తులు. ఎక్కడన్నా కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఆ బంధం పోతుంది. ఆప్త అంటే ఇది కాదు అర్థం. ఆప్త అంటే యథార్థవాది. ఆప్తులు అంటే నిజంగా ఋషులు అని అర్థం. సంసారంలో ఉండే భోగాల్ని, సుఖాల్ని అన్నిటినీ వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళి 100,000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకొని అనేకమైన వాంగ్మయాన్ని, శ్రీరామాయణాది గ్రంథాలని, మహాభారతం, భాగవతం, విష్ణుపురాణం ఇలాంటివన్నింటినీ మనకు అందించి, నాయనా బాగుపడండి, మనం బాగుపడటం కోసం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదు, ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళని ఆప్తులు అంటారు. అగో నీ సభలో ఇంతమంది ఉన్నారు, కావాలంటే వీళ్ళని కూడా అడగవయ్యా అంటారు. అడిగిన తర్వాత ఆ మాట అన్న తర్వాత అప్పుడు ఇంకా పుత్ర వ్యామోహంతో దశరథుడు ఒక మాట అంటాడు. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన. ఏమండి, చిన్న పిల్లవాడండి, మీరేమో యుద్ధానికి పంపించమని అడుగుతున్నారు. ఊన అంటే తక్కువ అని అర్థం. షోడశ వర్ష 16 సంవత్సరాలకి తక్కువ వయసు కలవాడు. ఏమంటే 16 సంవత్సరాలు తక్కువ అంటే 15, 14, 13 ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ మాట అన్నాడు? వాస్తవానికి ఆ సమయంలో రాముడికి 12 సంవత్సరాలు. అంటే ఇక్కడ దశరథ చక్రవర్తి యొక్క మనసు రాముడికి ఎంత వయస్సో చెప్పడం ఉద్దేశం కాదు. ఏమిటది? ధర్మశాస్త్రం ప్రకారంగా 16 సంవత్సరాలు నిండితేనే యుద్ధం చేయడానికి అర్హత. కాబట్టి 16 సంవత్సరాలు కూడా నిండలేదు. రామో రాజీవలోచన, రాముడు కమలాల్లాంటి, తామరలాంటి కన్నులు కలవాడండి అని చెప్తున్నాడు. ఏమంటే యుద్ధానికి పంపించమంటే రాముడి కన్నులని వర్ణించాల్సినటువంటి అవసరం ఏముందండి అని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఒక రహస్యం ఉంది, దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం. విశ్వామిత్ర మహర్షికి చేత కదా అండి తన యాగాన్ని రక్షించుకోవడం? చేత కాదా? చేతనవుతుంది. కానీ లోక కళ్యాణార్థం వచ్చాడు మహానుభావుడు కదా. ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు ఒక కంకణం కట్టుకుంటాం. అలాంటప్పుడు కోపించడం, సంహరించడం తగదు. కాబట్టి ఒక సహాయం కోరి వచ్చాడు. ఎందుకు రాముడిని అడిగాడు అంటే ముందు కళ్యాణోత్సవం జరగాలి, ఒక గొప్ప కార్యం కోసం వచ్చాడనమాట. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమంలో ఈయన యాగం చేస్తూ ఉంటే రాక్షసులు వస్తారు. రాక్షసులకు నిశాచరులు అని పేరు, రజనీకర అని కూడా పేరు. అంటే రాత్రులు సంచరించేవారు, రాత్రిపూట బలం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రామో రాజీవలోచన అన్నాడు అంటే అర్థం ఏంటి? తామర లాంటి కళ్ళు గలవాళ్ళయ్యా నా పిల్లవాడు అన్నాడు. తామర సూర్యోదయం అయితే వికసిస్తుంది, సూర్యాస్తమయం అయితే ముకుళించుకొని పోతుంది. మరి రాత్రి అవుతూ ఉంటేనే రాముడి కళ్ళు మూతపడతాయి. ఈయన మానవుడు, మానవులకు రాత్రిపూట నిద్ర వస్తుంది. వాళ్ళేమో రాక్షసులు, రాత్రిపూట మెలకువగా ఉంటారు, వాళ్ళ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతోని యుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఉందా మా పిల్లవాడికి? కావాలంటే నేను వస్తానయ్యా, మా పిల్లవాడిని మాత్రం అడగొద్దు అంటే ఏమయ్యా ఇంకా ఎన్ని చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని అప్పుడు విశ్వామిత్ర మహర్షికి కొంచెం కోపం వస్తుందండి. కోపం వచ్చి, సరే నేను వెళుతున్నాను, నువ్వు ముందేమో నీ మాట ప్రకారంగా మీకు ఏం కావాలో అడగండి మహర్షి అన్నావు, ఇప్పుడేమో మాటను నిలబెట్టుకోవటం లేదు. ఇక్ష్వాకు వంశంలో ఇలా మాట తప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఓ రాజా, నువ్వు బంధువులతోని అలాగే మంత్రులతోని సుఖంగా ఉండు, నేను వెళ్ళొస్తాను అని లేచి చచగా వెళుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈయన ఆశీర్వదించాడా, శాపం పెట్టాడా? ఒకసారి ఆలోచించండి. మహాత్ముడైన విశ్వామిత్రుడు ఒక్కసారి లేచి ఈ మాట అన్నాడు అంటే ఏంటి అర్థం? సుఖంగా ఎట్లా ఉంటావో నేను చూస్తాను అర్థం కదా అండి. మంత్రులతోని మాట తప్పినటువంటి మిథ్యావాక్యాన్ని పలికినటువంటి ఓ రాజా, నువ్వు బంధువులతోని, పుత్రులతోని, మంత్రులతోని సుఖంగా ఉండు, నేను వెళ్ళొస్తా అని కోపంగా లేచాడు అంటే అప్పుడు
భయం. అప్పుడు వశిష్ఠుడు ఒక మాట అన్నాడు, కులగురువు, ఓ చక్రవర్తి, విశ్వామిత్ర మహర్షికి చేతకాక ఇక్కడికి రాలేదు. ఈయన వచ్చాడంటే నీ కుమారుడికి ఏదో గొప్పతనాన్ని కట్టబడడానికే వచ్చాడు. అనేక మంగళములు జరుగుతాయి. నా మాట విను, నీ కుమారుణ్ణి పంపించు. అప్పుడు వెంటనే విశ్వామిత్ర క్షమాప్రార్థన చేసి, ఓ స్వామి కోపించకండి, కూర్చోండి అని రాముడితో పాటుగా లక్ష్మణస్వామిని కూడా ఇచ్చి పంపిస్తాడు. అలా వెళుతున్నటువంటి మహర్షి, విశ్వామిత్ర మహర్షి వెనకాల రాముడు, లక్ష్మణుడు ఇలా వెళుతూ ఉంటారు. అప్పటిదాకా గుర్రాలపైన, ఏనుగు అంబారీలపైన, రథాలపైన తిరుగుతున్నటువంటి రామలక్ష్మణులు ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం చెప్పారు వాళ్ళ నాన్నగారు? రామ, లక్ష్మణ, ఈ మహర్షి ఒక కార్యం కోసం మిమ్మల్ని తీసుకుని వెళుతున్నారు. వీరు ఏం చెప్తే మీరు అది చేయండి అన్నారు. కాబట్టి ఎదురు మాట చెప్పకుండా, తండ్రి మాట జవదాటకుండా ఆ మహర్షి వెంట నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉన్నప్పుడు రాముడి యొక్క సౌందర్యాన్ని చూడాలని ముచ్చటపడ్డాడు విశ్వామిత్ర మహర్షి. అలా ముందుకు వెళుతున్నారు. ముందు మహర్షి, వెనకాల శ్రీరాముడు, లక్ష్మణస్వామి. అలా వెళుతున్నప్పుడు వెనక్కు తిరిగి మరీ చూస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఎందుకో ఆ నడక సౌందర్యం, రాముడి యొక్క అందాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. పాప రాముడేమో సిగ్గుపడుతున్నాడు, ఏంటి నేను ఎట్లా చూస్తున్నాడు అని. అక్కడేమో మరి వేదవేద్యుడైనటువంటి మహాత్ముడు ఇలా నా కళ్ళతో చూడడానికి అనుకూలంగా ఈ భూమిపైన నడుచుకుంటూ వస్తున్నాడా అని ఆ తన్మయత్వంతో రాముడి సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. అలా 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 వచ్చారు. ఒకరోజు అలా వస్తున్నప్పుడు రాత్రి అయింది, పడుకున్నారు. ఒక చిన్న గడ్డి, ఆ గడ్డిని ఒక బెడ్ లాగా చేశారు. ఇక్కడ పడుకోండి రామ, లక్ష్మణ అన్నారు. హంసతూలిక తల్పం పైన పడుకున్న మేము కింద పడుకోవాలా? ఒక్క మాట మాట్లాడలేదు. పెద్దలు ఎలా చెప్తే అలా చెయ్యాలి, పెద్దల మాట గౌరవించాలి. ఇది ముఖ్యంగా రాముడు ఆచరించి చూపించాడు. ఉపదేశం చేయలేదు, ఆచరణలో చూపించాడు. అలా పడుకున్నారు. ఇక తెల్లవారుతుంది. తెల్లవారుతున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు వీళ్ళిద్దరిని లేపాలని వచ్చాడు. చూశాడు, అందంగా పడుకొని ఉన్నాడు. లక్ష్మణస్వామి ఎవరండి? సాక్షాత్తు ఆదిశేష అంశ. ఈ రాత్రిపూట ఎవరు చూస్తారులే మనల్ని అనుకొని ఆదిశేషులాగా ఆయన ఉన్నాడు. ఆయన పైన రాముడు పడుకొని ఉన్నాడేమో, అలా ఒక దర్శనం కలిగిందేమో మరి విశ్వామిత్ర మహర్షికి. తెల్లవారుజాము 4 గంటలకి నిద్ర లేపాలని వచ్చాడు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్య సుప్రజ, చక్కటి సంతానాన్ని కలిగినటువంటి ఓ కౌసల్య, ఎంత గొప్ప సంతానాన్ని కన్నావమ్మా అని ముందు తల్లిని పొగిడాడు. రామా రామా కౌసల్య సుప్రజ అనే చాలాసేపు కీర్తించాడు. ఆ తన్మయత్వంగా ఉన్నాడు. ఎందుకు? ఇటువంటి దర్శనం ఎవరికీ లభించలేదు. ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి రామ దర్శనం అలా చూశాడు. తన్మయత్వంలో మునిగిపోయాడు. ఎప్పుడుకో కానీ రామా అన్నాడు. సో అలా ఆదిశేషుడి పైన శయనించినటువంటి రాముణ్ణి దర్శించాడు. ఇది సుప్రభాతంలో ఉన్న శ్లోకం మీరు అనుకుంటారు, కానీ రామాయణ శ్లోకం ఇది. సుప్రభాతంలో అలాగే పెట్టారనమాట. అలా గొప్ప సౌందర్యమూర్తి. ఓ రామా, నువ్వు నిద్ర లేవలసింది, ఉత్తిష్ట లే, నరసార్దూల. శార్దూలం అంటే పెద్ద పులి, అది అర్థం తీసుకోకూడదు ఇక్కడ. నరశార్దూల అంటే నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడ, చాలా చాలా కర్తవ్యం ఉంది, నువ్వు లేవాల్సినది అని ఒక రసోక్తి. ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. రేపటి రోజున మరికొన్ని విశేషాలు మనం సేవిద్దాం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.